మన స్థితి కూడా ఈ రోజున ఇలా ఉండేది కాదు. మన పాపానికి వచ్చే శిక్షను బట్టి మనం ఇప్పటికీ అడ్రస్ ఉండేవాళ్ళం కాదు. కానీ ఈ రోజున దేవుడు మనకిచ్చిన ఈ స్థితిని బట్టి ప్రభువును స్తుతిద్దాం. స్తుతించటమే కాదు, జీవితమంతా నా జీవితమంతా నీకోసమే, నా జీవితమంతా నీకోసమే బ్రతుకుతాను ప్రభా, నీకోసం బ్రతుకుతాను అని సింపుల్గా 2 మాటలు చెప్తే అయిపోదండి. దేవునితో క్రైస్తవ జీవితము ఏంటి అంటే ప్రతి దినము దేవునితో నడవటం, అది గొప్పది. హల్లెలూయా. అన్నా ప్రవక్తిని 84 సంవత్సరంలో 84 ఇయర్స్ అంటే తన జీవితం అంతా ఒక 7 సంవత్సరాలు మాత్రమే భర్తతో కలిసి కుటుంబంతో ఉంది. భర్త చనిపోయిన తర్వాత 84 సంవత్సరాలు దేవుని ఆలయములో గడిపిందంట. అదే అంటే దేవుని కోసం బ్రతకటం అంటే ఏదో వచ్చి సండే నామకార్థంగా చర్చిలో కనపడి వెళ్ళిపోవటం కాదు. క్రైస్తవ జీవితం అంటే ప్రతి దినము ఆయన సిలువను ఎత్తుకొని ఆయన్ని వెంబడించాలి. హల్లెలూయా. దేవుడు అటువంటి జీవితం దేవుడు మనకు అనుగ్రహించును గాక.